BRR లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం ప్రాముఖ్య పుణ్యక్షేత్రం జొన్నవాడలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా 9వ రోజు స్వామి అమ్మవార్లకు రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ప్రత్యేక సుగంధ పుష్పాలతో అలంకరించిన రథంలో స్వామి అమ్మవార్లు పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని పురవీధులలో రథాన్ని లాగారు. టెంకాయలు కొట్టి కర్పూర హారతిచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జనంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మంగళ వాయిద్యాలు కోలాటాల నడుమ రథ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం ఇన్స్పెక్టర్ హైమారావు సిబ్బందితో కలిసి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో గిరికృష్ణ ఆధ్వర్యంలో రథోత్సవం వైభవంగా జరిగింది. అందరికీ నమస్కారం. భక్త మహాశైలందరికీ ప్రత్యేక నమస్కారాలు. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో వేంచేసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం రథోత్సవం ఎంతో వైభవపేతంగా కనుల పండుగగా చాలామంది భక్తజనం ఈ రథాన్ని లాగేందుకు ముందుకొచ్చి స్వామివారి ఆశీస్సులు పొందున్నారు. అదేవిధంగా సాయంత్రం సింహవాహనం, రేపు మార్నింగ్ ఉదయము కళ్యాణోత్సవం 10 గంటలకి వైభవపేతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి స్వామివారి అక్షతలతో పాటు తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. దాంట్లో తీసుకోండి. అదేవిధంగా సాయంత్రం తెప్పోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ తెప్పోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి అయి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాను.